మాట ఎంత ఉంది అది? సూపర్ సూపర్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా హర్షిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు డే 2 ఇన్ వర్కలా. సో ఇక్కడ వర్కలా నుంచి మేము ఇప్పుడైతే జటాయుకి వెళ్తున్నాము. సో నేను మీకు మ్యాప్ చూపిస్తా. సో మ్యాప్ లో వర్కలా ఇప్పుడు మేమున్న రిసార్ట్ నుంచి 27 కిలోమీటర్స్ 48 మినిట్స్ చూపిస్తుంది. జటాయుకి మామూలుగా రోడ్ ఉండదు కదా, సో ఎట్లా వెళ్తాము? జటాయు దగ్గర వరకు వెళ్ళి ఎత్ సెంటర్ ఉంటుందండి. ఆడ కింద నుంచి రోప్ లైన్ లో పోల్సి వస్తుంది. హాయ్ చెప్పు. హాయ్. అయ్యా క్లైమేట్ అంత హ్యూమిడ్ గా లేదు, అంత కూల్ గా లేదు, కొంచెం సటిల్ గానే ఉంది. ఎంత ఉంది? 33 degrees ఉందంట. సో అక్కడికి ఎట్లా వెళ్ళాక అంటే మధ్యాహ్నం అయిపోతుంది కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో మధ్యలో నాకు ఇలా కనిపించింది, ఇది మార్కెట్ అంట. సో వర్కలా ఇట్స్ టైప్ ఆఫ్ అ విలేజ్. సో మనకి విలేజెస్లో ఎలా ఉంటుంది, అన్నీ ఒక చోటే దొరికేస్తాయి కదా. సో అలానే అన్ని స్టీల్ సామాన్లు, సరుకులు, ఇంకా కూరగాయలు అన్నీ ఒక చోటే పెట్టారు. ఈ ట్రిప్లో నాకు చాలా విషయాలు తెలిసాయి. సో ఒకటైతే ఈ రబ్బర్ ట్రీస్ చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ పార్ట్ అనిపిస్తుంది కదా, అక్కడ ఒక కప్పు పెడతారు, ఆ రబ్బర్ అంతా కలెక్ట్ చేస్తారు. ఇవి న్యాచురల్ రబ్బర్ ట్రీస్ అనమాట. మన కేరళలో బాగా ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ మన ఇండియా 3rd లార్జెస్ట్ కంట్రీ అనమాట వరల్డ్లో ప్రొడ్యూస్ చేయడానికి రబ్బరు. సో అదే అనుకున్నాను, ఓ మై గాడ్, మనం యూస్ చేసే టైర్స్కి కానీ క్లాతింగ్కి కానీ వీటన్నిటికీ ఈ రబ్బర్ని యూస్ చేస్తారంట మ్యాక్సిమము. ఈ వ్లాగ్ నేను చాలా అన్ఫిల్టర్డ్ అండ్ రాగా పెడదామని డిసైడ్ అయ్యాను. సో కొంచెం అటు ఇటు నేను చెప్తా ఉంటాను, బట్ జస్ట్ ఫర్గివ్ మీ. సో ఇంకా ఎర్త్ సెంటర్కి అయితే రీచ్ అయిపోయాము. అసలు బాబోయ్, పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. వామ్మో, ఇంక మనం ఎప్పటికీ బయటకు వస్తామా అని అనుకుంటా ఉన్నాం మేము. సో అక్కడ ఇంకా ½ an hour వెయిట్ చేయాల్సి వచ్చింది టికెట్స్ కోసం. వెనక చూసారా ఎంత రష్ ఉందో. అండ్ కాసేపు అక్కడ కూర్చుందా అని చెప్పి, అక్కడ ఏం లేదు కూర్చోడానికి, జస్ట్ అక్కడ డివైడర్ లాగా ఉంటే అక్కడ కూర్చున్నా అండ్ కొంచెం రైమ్స్ పెట్టా. ఇక టికెట్ ప్రైసెస్కి వచ్చేస్తే 400 నుంచి స్టార్ట్ అవుతుంది. 400-600 per person పడుతుంది. అండ్ ఇంకా ఫారినర్స్కి ఎక్కువే పడుతుంది. సో ఇంకా టికెట్ తీసుకున్నాం ఫైనల్గా. ½ an hour తర్వాత లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చెకింగ్ అంతా చేస్తారు, కొన్ని ఐటమ్స్ అయితే అలౌ చేయరు. లెట్స్ గో. 90 సెంటీమీటర్స్ బిలో ఉంటే ఫ్రీ టికెట్. కరెక్ట్గా 90 ఉన్నాడు రా. అస్సలు అది లోపల ఎంటర్ అవుతున్నప్పుడు ఇట్లా Terminal 3 క్యాఫే అని ఉంది. సో ఇది ఐ జస్ట్ ఫెల్ట్ ఇదంతా ఎయిర్పోర్ట్ లాగా అనిపించింది. సిస్టమ్ కూడా అలానే ఉందన్నమాట. టికెట్స్ తీసుకుంటాం, అక్కడ లైన్లో ఉంటాము, మనల్ని పిలిచినప్పుడు, మన నెంబర్ పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. అండ్ ఇక్కడ 2 షాప్స్ ఉన్నాయి. సో ఈ షాప్లో అయితే టాయ్స్, కీ చైన్స్ ఇలాంటి స్టఫ్ ఉన్నాయి. అండ్ పక్కన ఇంకా ఫుడ్ అనమాట. ఇక టాయ్స్ దగ్గర కనిపించగానే ఎల్లో కార్ కావాలన్నాడు, అదొకటి తీసుకున్నా 100 రూపీస్ అంట. ఇంకా పక్కన బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ ఒక ఫ్లేవర్ తీసుకుందాం అని అది తీసుకున్నా. ఆకలి అయితే ఏం లేదు. థ్యాంక్ యూ. ఇక జటాయుకి వెళ్ళడానికి కేబుల్ ద్వారా అని చెప్పా కదా, సో ఇదే. అండ్ ఇక్కడ టెక్నాలజీ చాలా బాగుంటుంది అండ్ చాలా మంచిగా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. నీట్గా కూడా ఉంది, మనకేం భయం ఉండదు, వెళ్తే మనం పడిపోతాము అలాంటి థాట్స్ కూడా ఉండవు. ఒకటి దానిలో మనము 6 to 8 మెంబర్స్ కూర్చోవచ్చు. కొంచెం స్పేషియస్గానే బాగుంది. మేమైతే ఒక 8 మెంబర్స్ కూర్చున్నాం అనుకుంటా. ఫోటో దినా?
సో ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుంది కదా, గ్రీనరీగా. అందుకని దీని పేరు కూడా ఎర్త్ సెంటర్ అని చెప్పి పెట్టారు. బికాస్ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, మంచిగా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడ నేషనల్ పార్క్ కిందటే వస్తుందంట. అండ్ ఇది ఉన్న ఏరియా అయితే చదైమంగళము, కొల్లం డిస్ట్రిక్ట్. యాక్చువల్గా వర్కలా నుంచి జస్ట్ 26 కిలోమీటర్సే. అండ్ కొల్లం అయితే 37 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ స్కల్ప్చర్ అయితే ఎంత బాగుందో, అసలు ఎంత బాగా బిల్డ్ చేశారు దీన్ని. అండ్ ఆ థీమ్ ఆలోచించిన ఆర్కిటెక్ట్ అయితే రాజీవ్ అంచల్ అంట. అసలు అలా ఎలా ఆలోచించి మంచిగా దీన్ని క్రియేట్ చేశారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అసలు. ఇంకా ఇక్కడ నుంచి ఒక చూస్తుంటే వ్యూ కూడా ఎంత బాగా అనిపించిందో. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, అది చాలా ఫేమస్. సో ఇప్పుడు మనం కూడా తెలుసుకున్నాం కదా, ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉంటుందని చెప్పి దీన్ని ఒకటి ఇలా క్రియేట్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ తీసుకుందనమాట. సో మహాభారతంలో దీని యొక్క రోల్ కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. జేకి ఇక్కడ ఒక మంచి ఫ్రెండ్ దొరికింది. తను కింద కార్ తీసుకునేటప్పుడు కూడా ఉందన్నమాట. బట్ నేను గమనించలేదు. తను రెడ్ కార్ తీసుకుంది, వీడు ఎల్లో. సో దాంతో ఆడుకున్నారు కాసేపు. ఇంకా టెంపుల్ కూడా కట్టారు అని చెప్పా కదా, ఇక్కడ పక్కన ఉందన్నమాట. ఇక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయి. కాసేపు భయపడ్డాం. జేకి అయితే అస్సలు భయం లేదు. జై అయితే బాగా ఎంజాయ్ చేశాడు ఈ పార్ట్. ఇంకా ఆ టెంపుల్ దగ్గర అయితే ఈ రాముడికి పాదం అని చెప్పి ప్రిజర్వ్ చేశారు. సో ఈ స్టోరీ అయితే నాకు అంతగా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంకా జటాయు కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 2:30 అవుతుంది టైం. ఇంకా మేము ఇప్పుడు కిందకి వెళ్ళాలి లంచ్ చేయడానికి. అండ్ దాని తర్వాత బీచ్కి వెళ్దాం, కొంచెం రెస్ట్ తీసుకొని రిసార్ట్ దగ్గర నుంచి అనుకుంటున్నాము. సో ఇక్కడ వరకు అయితే ఎంజాయ్ చేస్తాం బాగానే. సో ఇది పైనుంచి కిందకి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది పైన. అండ్ ఇక్కడ వెయిటింగ్ ఇక్కడ చేయాలా. మనం ఎంట్రీ చేసేటప్పుడు తక్కువ పెట్టి ఎగ్జిట్ చేసేటప్పుడు చాలా పెట్టారు. ఇక్కడ ఈ ఫ్లోర్లో అయితే మొత్తం ప్లే ఏరియా అండ్ ఫుడ్ అనమాట. ఒక పక్కన ప్లే ఏరియా ఉంది, ఇంకో పక్కన ఫుడ్ ఉంది. అబ్బా స్ట్రాటజీ లెవెల్స్ వేరే లెవెల్ కదా. మా అమ్మ చూసే షిట్. ఏం తింటా? I don't know. Easy. ఆ టెడ్డీ బేర్లు చూసి గేమ్ ఆడితే అవి వస్తాయని చెప్పి ఆడమని చెప్పా. 200 రూపీస్ ఊరికే వేస్ట్ చేయించాను. బట్ అయితే వర్త్ అయితే కాదు, గేమ్స్ ఆడకండి. అండ్ కిందకు వచ్చేసాక మంచి రెస్టారెంట్ కావాలి అని చెప్తే ఇది కనిపించింది. అండ్ తేజు అయితే ఒకసారి వెళ్ళారంట ఆల్రెడీ. సో ఇది పేరు అయితే చిమ్నీస్. సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తా. అంబియన్స్ వైజ్ అంతా చాలా బాగుంది. అండ్ చాలామంది ఫారినర్స్ ఇక్కడికి వచ్చారు. సో ఎందుకు అంటే ఇక్కడ యోగా ప్రాక్టీస్ కూడా జరుగుతుంది వర్కలాలో. చాలామంది వచ్చి ఇక్కడ యోగా నేర్చుకొని వెళ్తారనమాట. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా అనిపించింది. సో మేమైతే ఆర్డర్ చేసింది పన్నీర్ ఫ్రిటర్స్ అండ్ చికెన్ నగెట్స్, ఇంకా ఫిష్ కూడా ఆర్డర్ పెట్టాను నా కోసం అని చెప్పి. అండ్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ పెట్టాము. అండ్ కొంచెం డెజర్ట్స్లో ఏం తిందామని చూస్తే ఐస్ క్రీమ్ విత్ ఫ్రూట్ సలాడ్ ఉంది, అది కూడా ఆర్డర్ పెట్టాం. అండ్ జైకి అయితే వాటర్ మెలన్ జ్యూస్ తీసుకున్నాను. మన టేస్ట్ ప్రకారంగా కస్టమైజ్ చేస్తారు. అండ్ ఇది చాలా అఫోర్డబుల్ అని అనిపించింది. సో ఇంకా తినేసి మేము మళ్ళీ వెళ్ళిపోయాము, కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి. సో ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇంకొక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళాము, అది కూడా ఈ వీడియోలోనే చూసేసేయండి. సో ఈవినింగ్ అయింది, లైక్ డేట్ డిన్నర్ నైట్ అట్లా అనమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తేజు? ట్రిప్ ఈస్ లైఫ్ అని. ట్రిప్ ఈస్ లైఫ్ అంట. సో అక్కడ అంబియన్స్ అంతా ఎట్లుందో చూపిస్తాం. అండ్ జైకుట్టి కూడా మేము ముగ్గురం మ్యాచింగ్ వేసుకుందాం అని ప్లాన్ చేసుకున్నాం. సో ఇలా నేను వైట్ అండ్ బ్లాక్ అండ్ జైకుట్టి వైట్ అండ్ బ్లూ అండ్ వాళ్ళ నాన్న కూడా వైట్ అండ్ బ్లూ. సో వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను అక్కడ లొకేషన్ అంతా ఎట్లా ఉందో. ఇక్కడ నుంచి ఎంతసేపు పడుతుంది? 10 minutes అనుకో, 5 minutes. 10 minutes అంట. సో సీ యూ దేర్.
అండ్ ఇప్పుడు ఈవినింగ్కి ఈ డ్రెస్కి మ్యాచింగ్గా ఇయర్ హుప్స్ పెట్టుకున్నా అండ్ నెక్కి అయితే బటర్ఫ్లై నెక్ పీస్ అండ్ చేతికి ఒక బ్రేస్లెట్ పెట్టుకున్నా కఫ్ లాంటిది. అండ్ వీటి డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ దమ్ అవుట్. ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను, చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అండ్ ప్రైస్ వైజ్. ఈ వ్లాగ్లో మ్యాక్సిమం మంచి మంచి ప్లేసెస్ గురించే చెప్పాను కదా. అండ్ ఈ ప్లేస్ అయితే ట్రిప్ ఈజ్ లైఫ్ అని వర్కలాకి కొంచెం హాఫ్ అన్ అవర్ అనమాట, క్లిఫ్ పైన ఉంటుంది ఇది కూడా. అండ్ మంచిగా ఉంటుంది, బ్రీజీగా ఉంది. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా సటల్గా అనిపించింది. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు ఎందుకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది, అన్నిటికీ అంత రష్ ఉంది. అండ్ ఇక్కడ డైనింగ్ అవుట్ లేదు, బేసిక్గా డైనింగ్ అవుట్ ఉంటుందంట, ఈ రోజుకి ఎందుకో లేదనమాట. ఇంకా మేము వెయిట్ చేసాము, లోపలికి వెళ్దామని చెప్పి అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నాకైతే ప్లేస్ చాలా నచ్చింది. వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు, సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో మన ఛానల్లో ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కంటెంట్, అలానే లైఫ్ స్టైల్ కంటెంట్ చాలా ఉంటుంది అనమాట. అండ్ ట్రిప్కి వెళ్తుంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది అని అనుకుంటున్నా. సో ప్లీజ్ కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేస్తూ చూడండి. అండ్ ఇంకా వెయిట్ అయితే అయిపోయింది, హాఫ్ అన్ అవర్ తర్వాత లోపలికి వెళ్ళాము. నాచోస్ జాలపినో, ఇంకా చికెన్ నగెట్స్, మెల్టెడ్ చీజ్ షాట్ చెప్తాం, స్టార్టర్స్. ఫిఫ్టీస్ లైఫా బాటిల్ చూపి. వీడంతా కొంచెం యాంబియన్స్ మంచిగా పెట్టుకున్నాడు కదా, బ్రాండ్ లాగా. బట్ ఆ వాటర్ టేస్ట్ చేస్తుందా అని తెలియదు ఏంటి అనేది. మినరల్ వాటర్ వెళ్ళే వీడియో తీస్తాను, తిను. బాగుందా? దిస్ ఈజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ చాలా వర్త్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడికి వెళ్తుంటే మీరు కొంచెం ఈవినింగ్గా వెళ్ళండి, సో మీరు ఆ క్లిఫ్ దగ్గర ఆ ఏజ్ అంతా అలానే ఓషన్ చూడడానికి బాగుంటుంది. ఇంక మేమైతే లేట్గా వెళ్ళాం కాబట్టి మేము చూడలేకపోయాము. అండ్ చాలా బాగా అనిపించినాయి ఐటమ్స్ అన్నీ. అండ్ ఐఎమ్ నాట్ ఏ కోల్డ్ కాఫీ పర్సన్, సో ఆ టేస్ట్ చేసి ఇచ్చేసా రిటర్న్, నాకు నచ్చలేదని చెప్పి. అవునా, ఉండైతే తీస్తాం. అండ్ ఈవెన్ దిస్ క్యాఫే ఇస్ కిడ్స్ ఫ్రెండ్లీ అనమాట, సో చాలా బాగున్నాయి. అండ్ నాకు అన్నిటికంటే నచ్చింది నాచోస్, చాలా ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. అండ్ ఇంకా ఇలా ట్రిప్ ఎప్పుడైనా ప్లాన్ చేస్తుంటే రీసెర్చ్ చేయండి, గూగుల్లో, యూట్యూబ్లో అలా వీడియోస్ చూడండి, ఏవేవో నోట్ చేసుకొని అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. మేము కూడా అలానే వెళ్ళాము. అంతే, ఇంకా ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్. ఫైనల్లీ డన్ విత్ డేట్, డిన్నర్ డేట్. ఓకే, ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాం.